నిన్న అంటే ఏప్రిల్ 3వ తేదీ జార్ఖండ్లోని ఒక హాస్పిటల్లో కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు పొలిట్ బ్యూరో మెంబర్ అయిన కిషన్ దా అలియాస్ ప్రశాంత్ బోస్ చెందిన వార్త నిన్నటి నుండి దేశవ్యాప్తంగా వివిధ మీడియా ప్రచారం జరుగుతున్నది. కామ్రేడ్ కిషన్ దా సంబంధించి వచ్చినప్పుడు ఒక సుదీర్ఘమైన విప్లవ జీవితాన్ని అంటే సుమారుగా 53-55 సంవత్సరాల మధ్య లోపల కూడా ఒక ప్రజల కోసము ఈ దేశంలో కమ్యూనిజం కోసము ఒక విప్లవ రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి కంప్లీట్గా తన యొక్క ఒక వృత్తి విప్లవకారునిగా కొనసాగుతున్న ఒక గొప్ప విప్లవకారుడు. నక్సల్బరీ ప్రారంభ దినాల లోపల నక్సల్బరీ ప్రేరణతోటి బెంగాల్ లోపల ఉన్న ఒక మధ్యతరగతి ఒక మేధావిగా ఉండి ఆ ఉద్యమం లోపల కూడా మమేకమయ్యి తను ఆనాటి నుండే అండర్ గ్రౌండ్ కావడం జరిగింది. అది అండర్ గ్రౌండ్ అయి పూర్తిగా ప్రజల కోసము గత 55 సంవత్సరాలుగా తను ప్రజల కోసం పనిచేస్తూ ఇప్పుడు చనిపోవడం అనేది దేశవ్యాప్తంగా అంటే అంటే కమ్యూనిజాన్ని ప్రేమించే వారికి, సాధారణ శ్రామిక ప్రజలకు, తర్వాత వివిధ కమ్యూనిస్ట్ పార్టీలకు, ప్రత్యేకించి మావోయిస్టు పార్టీకి ఇది ఒక బాధాకరమైన విచారకరమైన విషయంగానే ఉంటుంది. అంటే ఒక కిషన్ దా లాంటి వాళ్ళు ఈ దేశం లోపల ఒక కమ్యూనిస్టు పార్టీలో ఇంత సుదీర్ఘ కాలము అంటే పూర్తిగా ఒక సాధారణ ప్రజల మధ్యన ఉండి పనిచేసిన వారు చనిపోయిందో చాలా అరుదైన విషయాలు అది. కాబట్టి అరుదైన దాంట్లో బట్టి కూడా కిషన్ దాకు సంబంధించిన ఒక జీవిత చరిత్రను మనం ఒక అంటే మనం ఏ రకంగా ఉందని పరిశీలిస్తే ఒక ప్రేరణాదాయకంగా అంటే తను ఒక ఉన్నత చదువు బెంగాల్లో జాదవ్పూర్ యూనివర్సిటీలో ఉన్నత చదువు చదివి ఆ తర్వాత నక్సల్బరీ ఉద్యమ కాలం లోపల తను అండర్ గ్రౌండ్ అయ్యి అక్కడ తిరిగి ఆనాడు పార్టీ అనేది వాస్తవంగా ఆనాడు నక్సల్బరీ అని అంటే మనకు మొదటగా గుర్తుకొచ్చేది అంటే చారు మహేందర్ నాయకత్వంలో CPI-ML అనే పార్టీ గుర్తుకొస్తుంది. అయితే సేమ్ అదే టైం లోపల అంటే ఈ CPI-ML చేరకుండా వాళ్ళు అంటే కన్నయ్య చటర్జీ, అమూల్య సేన్ నాయకత్వం కింద విడిగా కూడా ఏంటంటే వాళ్ళు ఒక పార్టీ పెట్టడం జరిగింది. దక్షిణ దేశ్ గ్రూప్ అని వాళ్ళు పెట్టుకున్నారు. కొన్ని కారణాల రీత్యా చారు మహేందర్ తోటి వాళ్ళు కలిగలేదు. వాళ్ళు కలవనప్పటికి కూడా అంటే వాళ్ళు తిరిగి సరే ఎన్నడైనా చారు మహేందర్ ఆ పార్టీతో కలవాలని దృష్టి కలిగిన వాళ్ళు. అయితే వాళ్ళు విడిగా అప్పటి నుంచి బెంగాల్ లోపల, బీహార్లో, జార్ఖండ్ లోపల లేదా ఒరిస్సా లోపల వివిధ ప్రాంతాల లోపల కూడా వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ దేశం లోపల అంటే చారు మహేందర్ ఏదైతే చెప్పిండో ఈ దేశం లోపల ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గం ద్వారా ఈ దేశాన్ని ఏంటంటే విముక్తి చేయాలి అనే ఒక లైన్ పెట్టుకున్నారు. ఈ దేశంలో బట్టి ఈ దేశం అనేది అర్ధభూస్వామ్య దేశంగా నిర్వచించి ఈ దేశాన్ని నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయాలని లక్ష్యం కలిగి ఉన్నదే ఆ దక్షిణ దేశ్ అనే గ్రూప్. అది ఈ దక్షిణ దేశ్ గ్రూప్ ఆ తర్వాత MCCగా మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్గా ఆ పార్టీ కూడా ఏంటంటే పేరు మార్చుకోవడం జరిగింది. అది కాబట్టి అంటే మనకు ఎక్కువగా ప్రచారంలో ఏంటంటే MCC అనే పేరుతో ఏంటంటే ఇది ప్రచారంలో ఉన్నది. అయితే ఈ పార్టీ ఏదైతుందో మొదటి నుంచి అంటే ఆదివాసీ ప్రజానీకంలో, దళిత ప్రజానీకంలో, BC ప్రజానీకంలో పట్ల, వెనుకబడ్డ ప్రజానీకంలో పట్ల కూడా ఆర్గనైజ్ అవుతూ అక్కడ బీహార్, జార్ఖండ్లో పట్ల ఉన్న అక్కడ కరుడుగట్టిన భూస్వాముల సైన్యాలకు, ప్రైవేట్ సైన్యాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక మిలిటెంట్ పోరాటం కొనసాగిస్తూ కూడిందంటే వాళ్ళు ఆ పార్టీని విస్తరించడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కాబట్టి ఈ క్రమం లోపల అంటే MCC సంబంధించిన దాని యొక్క ఫౌండర్ లీడర్స్ కన్నయ్య చటర్జీ, అమూల్య సేన్ అనే వాళ్ళు ఏవైతుండ్రో 1982 నాటికే వీళ్ళు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత నాయకత్వ స్థానాల్లో బట్టికి సుశీల్ రాయ్ లేదా అలియాస్ బరుణ్ దా అంటే అతను వచ్చిండు. అతనితో పాటు కూడా ఏంటంటే మళ్ళీ వెనువెంటనే కొద్ది కాలంలో పట్టినే సుశీల్ రాయ్ కాకుండా కూడా మళ్ళీ కిషన్ దా కూడా ఏంటంటే ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ 82 తర్వాత జనరల్ సెక్రటరీ కూడా ఏంటంటే అప్పటి నుంచి కొనసాగింది. అది అయితే ఇది ఏదైతుందో ఈ చరిత్ర కనుక మనం గమనిస్తే MCC ఒక పీపుల్స్ వారు ఈ రెండు పార్టీలు ఐక్యం కావాలని చెప్పి 1980 కంటే ముందు అంటే కన్నయ్య చటర్జీ ఉన్నప్పుడు కూడా
అంటే పీపుల్స్ వారికి కొండపల్లి సీతారామయ్య ఉన్నప్పుడే రెండు పార్టీలు ఐక్యం కావాలని చెప్పి కూడా చాలా బలమైన చర్చలు జరిగినాయి. కానీ కొన్ని కారణాల రీత్యా ఆ ఐక్యత అనేది జరగలేదు. అది ఐక్యత జరగకుండా సుదీర్ఘ కాలం కూడా మళ్ళీ 1995, 97 వచ్చే వరకు కూడా ఏంటంటే అవి మళ్ళీ రెండు పార్టీల మధ్యన కూడా చర్చలు జరగలేదు. ఈ చర్చలు మళ్ళీ 96, 97లో కొంత స్టార్ట్ అయ్యి తిరిగి అది ఎప్పుడనంటే 2002, 2003 నాటి వరకు మళ్ళీ పీపుల్స్ వారు లేదా ఎంసీసీ పార్టీ రెండు ఐక్యత సంబంధించిన చర్చలు బలంగా చేసుకొని 2004 లోపల సెప్టెంబర్ 21 లోపల కూడా ఏంటంటే కలిసి చర్చించి నెల రోజులు కలిసి చర్చించి 21వ తారీఖు రోజు ఏంటంటే రెండు పార్టీలు ఒకటే అయినట్టుగా అంటే మావోయిస్టు సిపిఐ మావోయిస్టు పార్టీ అనేది ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రకటన ఏదైతే ఈ సందర్భంగా కూడా కమ్రేడ్ కిషన్ దా అంటే ఆ పార్టీకి సుదీర్ఘకాలం అంటే 82 తర్వాత నుంచి కూడా ఏంటంటే సుదీర్ఘకాలం ఒక 30 ఏళ్ల పైగా కూడా ఆ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ తను ఉన్నప్పటికీ ఆ పార్టీ కూడా ఏంటంటే పీపుల్స్ వారు అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎట్లయితే బలమైన పార్టీనో మిలిటెంట్ పార్టీనో సేమ్ ఎంసీసీ కూడా అలాంటి పార్టీనే, అది కొన్ని రాష్ట్రాల్లో కూడా బలపడిన పార్టీనే. అయితే అయినప్పటికీ కూడా ఏంటంటే ఒక కేంద్ర సెక్రటరీగా గణపతిని పేరును ప్రపోజ్ చేయడంలో కూడా కిషన్ దానే ప్రపోజ్ చేసి అక్కడ మొత్తంగా కేంద్ర కమిటీ 42 మందితోటి ఎన్నిక కావడం లోపల కూడా ఇటు ఎంసీసీ ఇటు పీపుల్స్ వార్ నుండి కూడా ఈ కేంద్ర కమిటీ మెంబర్స్ ఎన్నికైనరు. అక్కడనే పొలిట్ బ్యూరో కూడా ఎన్నికైంది. అది ఆ పొలిట్ బ్యూరో లోపల కూడా అంటే కేంద్ర సెక్రటరీతో పాటుగా పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా కిషన్ దా ఎన్నిక కావడం జరిగింది. ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా అప్పటి నుంచి కూడా వాస్తవంగా సెక్రటరీ గణపతి అయినప్పటికీ కూడా ఒక అంటే కిషన్ దా కూడా ఒక రకమైన అంటే తను కూడా ఒక సెక్రటరీ లాంటి వాడే అనే అర్థంలో బట్టి పార్టీ స్వీకరించింది అది. కాబట్టి అలాంటిది అంటే కిషన్ దా అనేది ఉందో ఒక సుదీర్ఘ కాలంగా అంటే 50 సంవత్సరాల పైగా పార్టీని విస్తరించడం లోపల ప్రజా సంఘాలు విస్తరించడం లోపల ఒక ఉద్యమాలను నిర్మించి కొనసాగించడం లోపల ఒక ప్రముఖమైన భూమిక అనేది ఉందో ఉంది. కిషన్ దా ఆ పార్టీని అంటే అనేక నష్టాల మధ్యలో కూడా ఏంటంటే నాయకత్వం చనిపోయినప్పుడు కూడా ఆ పార్టీని ముందుండి నడిపించడం లోపల అక్కడ ఆ ప్రాంతంలో కూడా ఆ కిషన్ దా పైన కూడా కేడర్కు ప్రజలకు ఎనలేని ఒక అభిమానం అనేది కూడా ఉన్న నాయకుడు కూడా. కాబట్టి అలాంటి నాయకుడు కూడా అంటే ఆయనే చాలా ఆదివాసీ ప్రజానికంలో దళిత ప్రజానికంలో కూడా స్వయంగా కలిసి మాట్లాడడం కానీ అక్కడ రిక్రూట్ అయిన సభ్యుల ప్రతి సభ్యుని వరకు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఆదరాభిమానాన్ని చూరగొనడం లోపల కానీ చాలా ఒక గొప్ప కామ్రేడ్ కూడా. అంటే నేను స్వయంగా కూడా నేను స్వయంగా 2004 లోపల అంటే రెండు పార్టీలు ఐక్యమైన సందర్భంగా కూడా అక్కడ ఒక నెల రోజులు ఉన్నాం. అప్పుడు నెల రోజులు ఉన్న సందర్భంగా కూడా కేడరు వందలాది మంది కేడర్ కూడా కిషన్ దా చెప్పే విషయాలు కానీ కిషన్ దా పట్ల వాళ్ళ అభిమానం కానీ చాలా స్పష్టంగా కనపడుతుండే విషయం అది. కాబట్టి అటువంటి సందర్భం లోపల అంటే అంటే కిషన్ దా ఎంత అదిగా ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా నేను వివిధ సిసి కేంద్ర కమిటీ మీటింగ్ల సందర్భంగా అది బీఆర్లో జరిగినప్పుడు కానీ లేదా తిరిగి జార్ఖండ్లో జరిగినప్పుడు కానీ లేదా డీకేలో జరిగినప్పుడు కానీ నేను స్వయంగా కూడా చూడడం జరిగింది. చూడమే కాదు అది అంటే మేము కలిసి అంటే కిషన్ దా నేను అంటే ఒకసారి 2013 లోపల కేంద్ర కమిటీ మీటింగ్ కోసము స్వయంగా నేను జార్ఖండ్ పోయి కిషన్ దాను సాగర్ దాను తీసుకొచ్చే సందర్భం కూడా అంటే ఒక 2 నెలల కాలం కూడా ఏంటంటే మేము అక్కడ కలిసి ప్రతిరోజు ప్రయాణం చేసిన విషయాలే. అంటే ఆ రోజు అంటే దాదాపు రోజు 12 గంటలు 14 గంటలు నడిచినప్పుడు లైట్ లేకుండా చీకటి లోపట మైదానాల లోపట పొలాల మధ్య రోడ్డు దాటుతూ నదులు దాటుతూ వస్తున్నప్పుడు కూడా తన వయసు చాలా పెరిగినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు కూడా చాలా అతి తీవ్రంగా ఉన్నప్పటికీ వాస్తవం కిషన్ దాకు సంబంధించిన అనారోగ్య సమస్యలు డయాబెటీస్ ఉన్నది, తర్వాత కిడ్నీ సమస్య ఉన్నది, తర్వాత పరాలసిస్ అంటే నోటికి సంబంధించిన సమస్య కూడా కొంత మూతి వంకరగా ఉండేది కూడా కొంత ఉంటుంది, కొంత మాట్లాడే కాడ కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది, ఇతర శ్వాసకోశ వ్యాధులు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా కామ్రేడ్ కిషన్ దా ఏదైతుందో అంత వయసులో అంటే ఇప్పుడు చనిపోయిన నాటికి ఏంటంటే ఇప్పుడు 82 కానీ మేము వచ్చింది 2013 నాటికనంటే అంటే 15 సంవత్సరాల క్రితము. ఆయన అంటే 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా నడక లోపట కూడా ఎక్కడ అంత స్పీడ్గా మాతో పాటుగా అంటే నడవడం, లైట్ వేయకుండా లైట్ కూడా అసలు వేసుకోమని చెప్పినప్పటికీ కూడా లైటు కళ్ళ సమస్య ఉన్నప్పటికీ లైట్ పట్టకు వేయకుండా అంటే ఒక కామ్రేడ్ కర్ర పట్టుకుంటే ఆ కర్రను పట్టుకుంటూ కూడా ఏంటంటే ఆయన నడుచుకుంటూ రావడం అవుతుందో చాలా ఆయన ఎంత కఠినతరమైన జీవితాన్ని కూడా ఆయన అనుభవించడానికి సిద్ధంగా ఉన్న అది కూడా కనబడుతుంది.
కాబట్టి అలాంటిది తిండి కూడా, తిండి ఓన్లీ ఆయనకు కావాల్సింది ఒక పపిత అంటే బొప్పాయి తప్ప ఇంకా వేరే ఏమి తినడు. ఇదే తప్పనిసరిగా దొరకకపోతే వేరే తింటాడు తప్ప ఇలాంటివి కూడా ఏమి లేకుంటే కూడా ఓన్లీ బొప్పాయి కొద్దిగా దాన్ని తిని, కొద్దిగానే అన్నం తిని కూడా నడవడం అనేది ఆయనే చాలా కష్టపడతాడు. ఆయనే అంటే చివరి వరకు కూడా కష్టపడడం లోపట, ఒక ఆదర్శమైన జీవితాన్ని కొనసాగించడం లోపట, కేరళతో కలిసి ఉండే విషయంలో లోపట ఒక పట్టుదల కలిగిన, ఒక నిస్వార్థమైన జీవితం ఏదైతుందో కామ్రేడ్. కాబట్టి కిషన్ దా చనిపోవడం ఏదో అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రజలు, ఆయన తెలిసిన ప్రజలు ఎవరైనా బాధపడతారు, విచారిస్తారు. ఒక గొప్ప కామ్రేడు అంటే మావోయిస్టు విప్లవోద్యమం ఏదైతుందో అది నష్టపోవడం జరిగింది. సరే ఏమైనప్పటికీ ఈ సందర్భంగా అంటే తను అంటే 2021 లోపట అనారోగ్య కారణరీత్యా తను తన భార్య అంటే షీలాదీది అంటారు వాళ్ళ భార్య, ఆమె కూడా కేంద్ర కమిటీ మెంబరు, వాళ్ళిద్దరూ అనారోగ్య సమస్య కారణంగా 2021 లోపట బయటికి పంపుతున్నప్పుడు ఒక కొరియర్ ద్రోహం మూలంగా ఏంటంటే వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలు పడిందంటే ఈ రకంగా ఏంటంటే చనిపోవడం అనేది జరిగింది అది. కాబట్టి ఇది ఇవాళ కిషన్ దా ఇవాళ మావోయిస్టు పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు కూడా అంటే దాదాపుగా ఏంటంటే చాలా మంది చనిపోవడము లేదా బయటికి రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ అంటే కిషన్ దా అలాంటి ఇంకా అంటే ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఆయన మావోయిస్టుగానే జీవించిండు. ఇంకా తిరిగి ఆయనే దాని నుంచి తన అవగాహన మార్చుకున్నట్టు కూడా ఏమీ లేదు. ఆయన ఇంక బతికుంటే ఏం చెప్పేటోడం మనం చూడవలసిందే. కానీ ఏమైనప్పటికీ ఏంటంటే ఆయన చనిపోవడం అవుతుందో మార్గం ఏదైనప్పటికీ ఇలా సాయుధ పోరాట మార్గము అది ఉందా లేదనే చర్చలు అది ఎవరు ఏ రకంగానే చేయొచ్చు. కానీ ఆయన లక్ష్యము ఇక్కడ ఏదైతుందో ఆ లక్ష్యము ఈ దేశం లోపట అంటే ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయకూడదు, అన్యాయాలు ఉండొద్దు, లేదా అవినీతి ఉండొద్దు, అణచివేత ఉండొద్దు, దోపిడీ ఉండొద్దు. అది ఏదైతుందో అంటే శ్రామిక రాజ్యం కావాలి, సోషలిస్ట్ రాజ్యం కావాలి, కమ్యూనిస్ట్ రాజ్యం కావాలి అనేది ఏదైతుందో ఆ లక్ష్యం కోసం ఏదైతుందో అది మిగిలే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలి ఉన్న లక్ష్యం కోసం ఏదైతుందో ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉంది, వివిధ కమ్యూనిస్టులు పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా కూడా ఏంటంటే అంటే కామ్రేడ్ కిషన్ దాకు సంబంధించిన ఆశయాన్ని కొనసాగించడంలో భాగంగా అతనికి జోహార్లు చెప్తూ నేను ముగిస్తున్నాను.